ఆగ్రా మొత్తం తాజ్మహల్ అవన్నీ చూడడం అయిపోయింది. ఇంకా ఆగ్రా నుంచి నాగపూర్ రూట్లో వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తామో చూసి ఇంకా రేపు ఎక్కువగానే జర్నీ చేయాలి, ఎందుకంటే 2 డేస్లో రాజమండ్రి చేరుకోవాలి కాబట్టి. చూద్దాం ఎక్కడ సాగుతుందో ప్రయాణం, ఆగిపోక ముందుకి. అయితే కరెక్ట్గా ఝాన్సీలో ఉన్నామన్నమాట. ఆగ్రాది చూసేసి నైట్ ఝాన్సీ వరకు వచ్చాము. ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేస్తున్నాము. మళ్ళీ మార్నింగ్ ఇంకా ఎంతవరకు వెళ్తే అంతవరకు రిటర్న్ రాజమండ్రి వెళ్ళడానికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఊరికి వెళ్ళే దారిలో మధ్యప్రదేశ్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక మార్నింగ్ టిఫిన్ అంటే ఇక్కడ చక్కగా పోహా తయారు చేశాడు మనోడు, బాగుంది టేస్ట్. వేడివేడి పకోడీ, సమోసా, బ్రెడ్ బజ్జీ, ఆలూ బజ్జీ, ఇవి ఇక్కడ టిఫిన్స్ మాట. మన దగ్గర దగ్గరలో ఒంటి కనిపించాయి, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాయి. క్యామిల్స్ అంట, మా ఊరు చూడు ఇంగ్లీష్ చెప్తున్నాడు. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఒక దగ్గర లంచ్కి ఆగామన్నమాట. ఏంటి చూసారా, కుండలు కనిపిస్తున్నాయి కదా. మన దగ్గర కుండ బిర్యానీ ఎలాగో ఇక్కడ కుండలో ఉండే చికెన్ కర్రీ అంత ఫేమస్ అంట. కుండలో ఉండే చికెన్ కర్రీ అర కేజీ వచ్చి 480, కేజీ వచ్చి 960. అలాగే మటన్ కర్రీ అర కేజీ వచ్చి 600, కేజీ వచ్చి 1200 అంట. అయితే మేము చికెన్ కర్రీ చెప్పాము కుండలో ఉండి ఇచ్చేలాగా. ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నారు. లంచ్ టైం కూడా ఎక్కువైంది, దానికైనా వెయిట్ చేస్తాము. రైస్ చెప్పాము, ప్లెయిన్ రైస్, చికెన్ కర్రీ చెప్పాము. మార్నింగ్ ఝాన్సీ నుంచి డ్రైవ్ చేసుకుంటూ నాగపూర్ కూడా దాటేసి మహారాష్ట్రలోని చంద్రపూర్ అంటే మంచిర్యాలకు వెళ్ళే రూట్లో చంద్రపూర్ వరకు వచ్చి ఇక్కడ నైట్ స్టే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చక్కగా ఇండియా మ్యాచ్ కూడా చూసాము. చాలా హ్యాపీ, ఇండియా విన్ అవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ మహారాష్ట్రలో చంద్రపూర్లో ఉన్నాము ఫ్రెండ్స్. రేపటికల్లా రాజమండ్రికి వెళ్ళిపోవాలి. రేపు నైట్కల్లా రాజమండ్రి వెళ్ళాలన్నది ప్లానింగు. ఇంకా అయిపోయింది, టూర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. రేపటికల్లా రాజమండ్రి చేరుకోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా నైట్ స్టే చేసాము చంద్రపూర్లో, మహారాష్ట్ర దగ్గరలో. అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా రాజమండ్రికి. ఇవాళ నైట్ లోపు రాజమండ్రి చేరుకోవాలి. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం ఆ రూట్గా రాజమండ్రి వెళ్తాము. ఓకే, ఇవాళ చూద్దాం డే ఎలా ఉంటుందో. ఇవాళ 12th డే, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్ ఎండ్ అయింది, తెలంగాణ బార్డర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగు పేర్లు కనిపించిన బోర్డు కనిపించింది. ఇక్కడి నుంచి అంతా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడుతున్నాము. ఇప్పుడు కరెక్ట్గా హుజూరాబాద్ దగ్గరికి వచ్చామన్నమాట. లంచ్ టైం అవుతుందని చెప్పి మన వాళ్ళు చాలా రోజుల నుంచి మన హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని చాలా రోజులు అవుతుందని చెప్పి ఇక్కడ రెడ్ బకెట్, ఎక్కువగా తినేటటువంటి రెడ్ బకెట్లో హుజూరాబాద్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ తీసుకుంటున్నాము. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆర్డర్ ఇచ్చాము రావాలి. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. మొత్తం ఈ 12 days 5182 కిలోమీటర్లు సింగిల్ డ్రైవింగ్. నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి నేను ఒక్కనే తీసుకొచ్చాను. మధ్యలో 1 kilometer కూడా ఎవరికి ఇవ్వలేదు. నిజంగా నాకు తెలిసి ఇదైతే మాత్రం ఒక ఆశ్చర్యమని చెప్పాలి. ఒక్కడిని అంత దూరం డ్రైవింగ్ చేసుకుంటూ రావడం చాలా. ఫైనల్ అయితే హోమ్కి చేరిపోయాను సేఫ్టీగా. ఫ్యామిలీ ట్రిప్ అంతా కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాజమండ్రి నుంచి మనాలి వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ స్నోలో బాగా ఎంజాయ్ చేసి మీరు ఆ వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు. మళ్ళీ క్షేమంగా మనాలి నుంచి ఢిల్లీ మీదుగా, ఆగ్రా మీదుగా అలా రాజమండ్రి రావడం జరిగింది. హౌస్కి అయితే చేరిపోయాం ఫ్యామిలీ అంతా కూడా. లైట్గా స్నో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే లైట్గా జలుబు చేసే తప్ప ఇంకెక్కడ కూడా పెద్ద ఇబ్బందులు ఏం పడలేదు. దేవుడి దేవాలు అంతా క్షేమంగా వచ్చాము. ఇప్పటిదాకా నా వీడియోస్ అన్ని చూసి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్.